హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. చాలామందికి మొలకలు తింటే హెల్త్కి మంచిది అని తెలిసినా కూడా అవి అంతగా టేస్ట్ ఉండవు కాబట్టి వాటిని తినడానికి అస్సలు ఇష్టపడరు. అయితే పాలకూరతో ఇలా చేసుకుని తింటే మంచి టేస్ట్, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. దీనివల్ల కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా ఉండవు. అయితే రెసిపీని చూసేద్దాం రండి. ముందుగా పాన్లో ఆయిల్ వేసుకుందాం. దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఆవాలు చిటపటలాడితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసేసుకుందాం. పాలకూరను కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల మనకి ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయండి. మనకి ఆనియన్ పీసెస్ ఓన్లీ 60% ఫ్రై అయితే చాలు, టేస్ట్ బాగుంటుంది దీంట్లోకి. చూడండి, చాలా దగ్గరికి అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కారం, ఈ మూడు యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. మొలకలలో విటమిన్ ఏ, విటమిన్ సి, బి1, బి6, కే ఉంటాయండి. వీటితో పాటుగా ఐరన్, ఫాస్ఫరస్, మాగ్నీషియం, పొటాషియం, మ్యాంగనీస్, కాల్షియం చాలా సమృద్ధిగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో మొలకెత్తిన స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. మనము లాస్ట్లో ఒక 2 మినిట్స్లో దింపుతాము అనగానే ఈ స్ప్రౌట్స్ అనేవి యాడ్ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న విటమిన్స్, పోషకాలన్నీ పోతాయండి. ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దు ఇవి వేసాక. ఇలా 2 మినిట్స్ అవ్వాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, ఎంతో హెల్తీ అయిన పాలక్ స్ప్రౌట్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ హెల్తీ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.